హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఐ హోప్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన రెసిపీని చూపిస్తాను రండి. అది ముఖ్యంగా మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ చట్నీ కనుక తింటే మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. హెల్త్కి కూడా చాలా మంచి రెసిపీ అండి. అదేనండి పెరండే చట్నీ అండి. తమిళ్లో చాలా ఫేమస్ అయిన చట్నీ. ఈ చట్నీ పేరు వచ్చి తమిళ్లో పెరండే అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియలేదు. మీకు కనుక తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఈ పెరండే చట్నీ కోసము ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. ఒక కట్ట పెరండేని తీసుకున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర చెప్తే తప్పకుండా తెచ్చిస్తారు. దీన్ని వచ్చి మనం చేతులకి కొబ్బరి నూనె రాసుకొని మనం దీని నారని ఒలుచుకోవాలి. 4 పక్కల ఇలాగ నేను చూపించే విధంగా నార తీసుకోవాలి. చేతులకి నూనె రాసుకొని మనం ఇలా నార తీయడం వల్ల మనకి చేతుల్లోకి వచ్చి చేతులకి దురద రాదు. ఇప్పుడు ఇలాగ నార తీసుకొని పెరడిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు, చిన్న కొబ్బరి, కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, నేను చూపించే స్పూన్ ప్రకారం మీరు కొలతలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూను ధనియాలు, అలాగే 10-12 ఎండుమిరపకాయలు. మీకు కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. ఈ మినపప్పు, జీలకర్ర, ధనియాలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసిన ఒక 2 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసి నార తీసి పెట్టుకున్న పెరండేని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పెరండేని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఈ చట్నీని మాత్రం మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి ముఖ్యంగా నీపేకి చాలా మంచి అయిన రెసిపీ. ఇలా బాగా మొత్తము ఈ పెరండినంతా కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం పెరండే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అది ఇప్పుడు ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ను ఆఫ్ చేసుకొని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. దింపే ముందు కొంచెం కొబ్బరిని వేసి అలాగా కలపాలి. అంతేకాని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికే కొంచెం అలా మగ్గిపోతుంది కొబ్బరి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము. ఈ పెరండే చట్నీ రైస్లో బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ సైడ్ డిష్గా బాగుంటుంది. అలాగే నిలవ కూడా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లో బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. నేను చూపించిన ప్రకారం ఇలాగా మొత్తాన్ని మిక్సీ చేసుకుందాము. బీరకాయ పచ్చడిలాగానే ఉంటుందండి పెరండే చట్నీ.
కొంచెం వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని 2 స్పూన్లు కల్లుప్పు, నేను చూపించే స్పూన్ ప్రకారం కల్లుప్పు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కన్నా కల్లుప్పుని యూజ్ చేస్తే చట్నీ చాలా బాగుంటుంది. అలాగే పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదండి కొంచెం ఇలా బరకగా వచ్చినప్పుడు ఆ నానబెట్టిన చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇలాగ ఈ చట్నీని అంతా ఒక గిన్నెలో తీసుకొని దీనికి మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు పెట్టుకుంటే చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం బీరకాయ పచ్చడి, పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం రండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ తాలింపు కోసము చిన్న బాండీలో నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూను మినప్పప్పు, ఒక చిన్న స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ చాలా కమ్మగా వస్తుంది. అంటే ఇలా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ఈ తాలింపుని మనం చట్నీలో యాడ్ చేసుకుందాము. అంతే అండి, టేస్టీ పెరండి చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి ముఖ్యంగా చెప్తున్నా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ చట్నీ తింటే వాళ్ళకి మోకాలు నొప్పి తగ్గిపోతుంది. చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఈ చట్నీ. ఈ చట్నీని ఒక స్పూన్ వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.